హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్దూస్ క్యూజన్. ఈరోజు మనము చికెన్ 65 రైస్ చేసేసుకుందాం. ఈ రైస్ ఐటమ్ మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. మనకి ఎందుకు ఆలస్యం, మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోవాలని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. దీనిలోకి మనము 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగు. ఇవన్నీ చికెన్కి బాగా పట్టించేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ని కూడా బాగా చికెన్కి పట్టించేసేయాలండి. మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని వేసేసుకోవాలి. ఇందులోకి చికెన్ ఉడికేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఉడికిపోయిందండి. మొత్తం ఇలా ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము కొంచెం ఎక్కువగా ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన చికెన్ని ఒక పక్కకి జరిపేసుకుని ఇందులోకి ఇప్పుడు మనము వెల్లుల్లి ముక్కలు, అలానే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. చికెన్ 65 కంపల్సరీ కరివేపాకు ఉండాలండి. అలానే ఇప్పుడు మనము 1 కప్పు ఉల్లికోళ్ళు తరుగు వేసుకోవాలండి. ఉల్లికోళ్ళు కింద బాగా ఉంటుంది కదండి, అవి సన్నగా తరిగి వేసుకోవాలి మనం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ముక్కలతో కలిపి ఒకసారి వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇక్కడ 300 గ్రాముల రైస్ తీసుకున్నాను. 1/2 kg చికెన్కి 300 గ్రామ్స్ రైస్ అండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ ఉడకపెట్టేటప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం మీడియం మీద కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఈ రైస్ని ఇలా వేయించుకున్నాక మనము తరిగి పెట్టుకున్న ఉల్లికోళ్ళు గ్రీన్ కలర్ పార్ట్ ఉంటాయి కదండి, అవి వేసేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మనము బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇది సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, చూసారా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందో చికెన్ 65 రైస్. మీరు కూడా మరి ఇది ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా కనుక ఎవరన్నా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.